హాయ్ వెల్కమ్ టు ఫిల్మ్ నగర్. వెండి తెర మీద ఎందరో అందగత్తలు, అందరికీ వందనం అంటారు కుర్రాళ్ళు. సౌందర్యంతో మత్తులు పోగొట్టడం వీళ్ళ స్పెషాలిటీ. అందుకే సలాం కొడతామంటారు. కాలం మారింది. మొన్నటి వరకు హీరోతో ఆడి పాడటానికి పరిమితమైన ఈ బ్యూటీలు ఇప్పుడు అభినయంతో కూడా ఆకట్టుకుంటున్నారు. ఎవరు ఎలా కనిపించినా, ప్రతిభతో మెప్పించినా కూడా మొదటి ఛాన్స్ రావటం అన్నది వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ బ్యూటీలకు మాత్రం ఫస్ట్ మూవీ ఛాన్స్ నల్లేరు మీద నడకలాగే సాగింది. అందుకు కారణం ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. ఇండస్ట్రీలో పేరు మోసిన వాళ్ళు వీళ్ళ వెనక ఉండటమే. ఇంతకీ ఆ నట వారసురాళ్ళు ఎవరు? ఏ రంగంలోనైనా ప్రతిభ ఉన్న వాళ్ళకే పట్టం కడతారు, టాలెంట్ ఉన్న వాళ్ళకే అగ్ర తాంబూలం. అందుకు ఫిలిం ఇండస్ట్రీ కూడా మినహాయింపు కాదు. ఇక్కడ కూడా సత్తా ఉన్నోళ్ళే నిలబడతారు. అంతేకాని మేము వారసులం అంటే సరిపోదు. కష్టపడితేనే పేరు ఉంటుంది, ఫలితం లభిస్తుంది. అప్పుడు ఎవ్వరికైనా స్టార్ స్టేటస్ సొంతమవుతుంది. బ్యాక్గ్రౌండ్ మెండుగా ఉన్నా కూడా హార్డ్ వర్క్ తోనే అందలం ఎక్కాలి అనుకుంటోంది శృతి హాసన్. అందుకే ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కూడా వెనకడుగు వేసింది లేదు. పడి లేచిన కెరటంలా ముందుకు దూకుతూనే ఉంది. విజయ తీరాలకు చేరుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. అందుకే ఈమెను ఆడియన్స్ కూడా అక్కున చేర్చుకుంటున్నారు. చక్కని నటిగా గుర్తించారు. బాలీవుడ్ లో లక్కీ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది శృతి. అయితే టైం బాగా లేకపోతే, పరిస్థితులు అనుకూలం కాకపోతే ఏం జరుగుతుందో ఈ బ్యూటీ మ్యాటర్లో కూడా జరిగింది. స్టార్లతో సినిమాలు చేసినా కూడా ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. ఐరన్ లెగ్ అన్న వాళ్లతోనే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది శృతి. అందుకు కారణం వరుసగా ఈ బ్యూటీకి విజయాలు రావటమే. ప్రతి ఒక్కరికి అదే పనిగా విజయాలు రావు. కొన్ని అపజయాలు కూడా ఎదురవుతాయి. ఫెయిల్యూర్స్ నుండి బయటపడి మళ్లీ సక్సెస్లతో ప్రయాణం చేస్తోంది లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా విజయాలు నమోదు చేసింది శృతి. శృతి హాసన్ సిస్టర్ అక్షర హాసన్ కూడా యాక్ట్రెస్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. కీర్తి సురేష్ ఫాదర్ నిర్మాత, అలాగే ఈమె మదర్ మేనక యాక్ట్రెస్. దాంతో బాలనటిగానే తెరంగేట్రం చేసింది కీర్తి. తరువాత మలయాళ మూవీ గీతాంజలితో హీరోయిన్ గా మారింది. మూవీలో డ్యూయల్ రోల్లో నటించింది. మలయాళ, తమిళ్, తెలుగు భాషలలో నటిస్తూ దూసుకుపోతోంది. టాప్ కథానాయికలలో ఒకరిగా మారింది. కీర్తి సురేష్ కీర్తిని అమాంతం పెంచిన చిత్రం మహానటి. ఈమెలో నటిని పూర్తిగా బయటకు తీసిన చిత్రం ఇది. బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకుంది. తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు వరుసగా చేసుకుంటూ పోతోంది. ఓవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరో పక్క అభినయంతో ఆకట్టుకుంది. దసరా మూవీలో వెన్నెల క్యారెక్టర్తో మరోసారి మంచి మార్కులు వేసుకుంది. కొందరికి వారసత్వం గుదిబండగా మారుతుంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మోస్తూ వెండితెర మీదకి రావాల్సి ఉంటుంది. దాంతో అనుకున్న అంచనాలను రీచ్ కాలేకపోతున్నారు. బ్యాక్గ్రౌండ్ అంటూ లేకపోతే ఒక్కో అడుగు వేస్తూ ప్రయాణం చేయాలి. కానీ నట వారసురాళ్ల దగ్గర నుండి 100వ అడుగు రేంజ్లో రిజల్ట్ ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అందుకే అప్పుడప్పుడు వారసత్వం కూడా శాపంగా మారుతోంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అంటే అంచనాల గురించి చెప్పాల్సిన పనే లేదు. జాన్వీ కపూర్ ఆ రేంజ్ అంచనాలతోనే అడుగుపెట్టింది. సౌత్ నుండి నార్త్ వరకు ఈమెతో మొదటి సినిమా చేయించాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ బాలీవుడ్ లో ధడక్ మూవీకి సైన్ చేసింది. ఈ సినిమాతో శ్రీదేవి డాటర్ మీద ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. తరువాత నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న జాన్వీకి ఇప్పటికీ సరైన హిట్ దక్కలేదు. ఓవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ లాంటి స్త్రీ ప్రాధాన్యత సినిమాలలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా RC-16 లో రామ్ చరణ్ తో ఆడి పాడబోతోంది. వారసత్వంతో వచ్చిన వాళ్ళు అందరూ సక్సెస్ సాధించలేదు. అలాగే వీళ్ళు కూడా హీరోయిన్ల లాగే స్థిరపడిపోవాలనే నియమం ఏం పెట్టుకోలేదు. మంచి క్యారెక్టర్స్లో కూడా కనిపించాలి అనుకుంటున్నారు. ప్రాధాన్యత కలిగిన క్యారెక్టర్స్లో అలరిస్తున్నారు. మొత్తానికి చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే గట్టి నిర్ణయం తీసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల కూడా హీరోయిన్ కావాలి అనుకుంది. కానీ కృష్ణ అభిమానుల ఒత్తిడితో వెనక్కి తగ్గింది. అయితే నటి కావాలి అనే కోరికను మాత్రం తీర్చుకుంది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. షో మూవీలో నటించి మంచి యాక్ట్రెస్ గా కూడా గుర్తింపు అందుకుంది. ప్రస్తుతం చక్కని నటీమణుల గురించి మాట్లాడుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి. వరలక్ష్మి శరత్ కుమార్ గుడ్ యాక్ట్రెస్ అనిపించుకుంటోంది. ఇప్పుడు వరలక్ష్మి కూడా ఫాదర్ బాటలోనే నడుస్తోంది. మంచి నటిగా మార్కులు వేసుకుంటోంది. వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే లేడీ విలన్ గా భయపెడుతోంది. మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారిపోయింది. స్టార్స్ చిత్రాలలో ప్రధాన పాత్రల్లో కనిపిస్తోంది.
ఢీ అంటే ఢీ అంటూ మెప్పిస్తోంది. సౌత్ లాంగ్వేజ్ అన్ని భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంటోంది. క్రాక్, నాంది, యశోద, కోట బొమ్మాళి, హనుమాన్ లాంటి మూవీలు ఈమెకు గుర్తింపు తెచ్చిన చిత్రాలలో కొన్ని మాత్రమే. సౌత్ లో మరికొందరు అందగత్తెలు వారసత్వ దారిలోనే వచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొడుకులు కూతులు రావటం కామన్ మ్యాటర్. వెండితెర మీద మెరిసిన హీరోలు తమ తరాన్ని పరిచయం చేస్తున్నారు. అయితే ఈ లెగసీలో మగవాళ్ళ రాక ఎక్కువగా ఉంటే ఆడవాళ్ళ ఆగమనం తక్కువనే చెప్పాలి. అయితే వచ్చిన ఈ తక్కువ మంది నటీమణులు తమ మార్క్ చూపిస్తున్నారు. అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్నాడు రాజేష్. ఈయన కూతురు ఐశ్వర్యకు 8 సంవత్సరాలుగా ఉన్నప్పుడు మరణించాడు. ఇక ఐశ్వర్య టెలివిజన్ వ్యాఖ్యాతగా కెరీర్ను ప్రారంభించింది. తరువాత వెండితెర మీదకి వచ్చింది. కథానాయిక పాత్రలు చేసే స్థాయిలోకి ఎదిగింది. మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా మెరుస్తోంది ఈ ముద్దబంతి. రాధ అప్పటి యూత్ ను కనికట్టు చేసింది. స్టార్ హీరోలందరితో నటించింది. ఈమెకు కార్తీ, తులసి అని 2 కూతుర్లు ఉన్నారు. కార్తీ నాగ చైతన్య జోష్ మూవీతో పరిచయం అయింది. రంగం లాంటి హిట్ సినిమాలలో నటించింది. ఇక చిన్న కూతురు తులసి మణిరత్నం తెరకెక్కించిన కడలి సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యింది. సౌత్ లో కొందరు అందగత్తెలు బ్యాక్గ్రౌండ్ తో అడుగు పెట్టారు. నార్త్ లో కూడా కొందరు బ్యూటీలకు ఇదే బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ కూడా సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. విజయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఇండస్ట్రీకి ఎవరు ఎలా వచ్చినా ప్రతిభకే పట్ట కడతామని నిరూపించారు ఆడియన్స్. మహేష్ భట్ దర్శకుడు, నిర్మాత, రచయిత. సోనీ రజ్దాన్ బాలీవుడ్ నటి. ఈ దంపతులకు పుట్టిందే ఆలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత హైవే, రాజీ లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీలలో కూడా నటించింది. RRR తో తెలుగు ఆడియన్స్ కు కూడా పరిచయం అయింది ఆలియా. గ్లామర్ తో పాటు మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అనిల్ కపూర్ బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో. ఈయన వారసురాలుగా సోనం కపూర్ ఎంట్రీ ఇచ్చింది. సావరియా మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యింది. ఈ మూవీతో రణబీర్ కపూర్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. డీసెంట్ విజయాలతో అభిమానులను అలరిస్తోంది సోనం. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. రొమాంటిక్ ఫిల్మ్ కేదార్నాథ్ మూవీతో వెండితెర మీదకి వచ్చింది. మూవీ అనుకున్న విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది. నెక్స్ట్ మూవీ సింబాతో భారీ విజయం అందుకుంది. తరువాత లవ్ ఆజ్కల్, కూలీ నెంబర్ 1, అత్రాంగిరే లాంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. శత్రుఘ్న సిన్హా ముద్దుల కూతురు సోనాక్షి సిన్హా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. ఇక అకీరా మూవీలో యాక్షన్ కూడా చేసి చూపించింది. బాలీవుడ్ లో మరికొందరు స్టార్ల కూతుళ్లు కూడా హీరోయిన్లుగా తమ ముద్ర వేస్తున్నారు. అప్పటి హీరోల కూతుర్లే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్ క్యారెక్టర్స్ లో నటించిన నటుల డాటర్స్ కూడా కథానాయకులుగా మారారు. వెండి తెర మీద అలరిస్తున్నారు. శక్తి కపూర్ కమెడియన్ గా ఆకట్టుకున్నాడు. విలన్ గా భయపెట్టాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు. ఈయన కూతురు మాత్రం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. 2010లో టీన్ పట్టి మూవీతో చిన్న క్యారెక్టర్ తో కెరీర్ ప్రారంభించింది. తరువాత లవ్ కా ది ఎండ్ మూవీలో హీరోయిన్ గా నటించింది. 2013లో ఆషికీ 2లో గాయని పాత్రలో విమర్శకులతో ప్రశంసలు దక్కించుకుంది. సాహో సినిమాతో తెలుగు ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యింది. సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి కూడా వెండితెరకు పరిచయం అయింది. ఇక చుంకీ పాండే డాటర్ అనన్య పాండే కూడా హీరోయిన్ గా ఆకట్టుకుంటోంది. ఈ బాలీవుడ్ బ్యూటీ లైగర్ మూవీతో తెలుగులో కూడా నటించింది. ఇది వాళ్ళ ఫిల్మ్ నగర్. మరో ఫిల్మ్ నగర్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.